హైదరాబాద్ నగర రోడ్లు నానాటికి అధ్వానంగా తయారవుతున్నాయి. గుంతలతో కంకెలు తేలిన రోడ్లపై ప్రయాణం నరకయాతనగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్లపై గుంతలతో వాహన ప్రమాదాలు నిత్యాకృతంగా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో రోడ్ల దుస్థితి నానాటికి అధ్వానంగా తయారవుతోంది. నగరంలోని రోడ్లు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. మనం చూడొచ్చు, రోడ్లపై ఎక్కడ చూసినా కూడా గుంతలతో అయితే మనకు దర్శనమిస్తుంది. గుంతలు ఏర్పడి కంకర తేలిన ఈ రోడ్లపైన ప్రయాణం నరకంగా ఉందని అయితే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఎప్పుడైనా మీరు ఈ రోడ్ల పైన ప్రయాణిస్తే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు? ఈ రోడ్డు పైన దగ్గర ఏ లీడర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ రోడ్డుకి అయితే ఏం వేయరు, ఏం చేయలేరు. ఈ రోడ్డు ఇంకా డేంజర్ ఉండే. ఇప్పుడు జర ఈ కల్పగుల్ప ఇవి మన మెట్రో అయిన తర్వాత కొంచెమైనా వేసిన రోడ్డు, లేకపోతే రోడ్ పైన గుంతలు ఉంటుండే ఈ రోడ్డుకి. ఇంకొకటి ఎట్లా అంటే, ఇప్పుడు ఈ రోడ్డు మీద వాన పడిందంటే ఈ రోడ్డు మీద ఒక్క బండి కూడా పోదు, అట్లా ఉంటుంది. ఏడ నీళ్ళు పోనీకి ఛాన్సెస్ లేదు, ఏం లేవు. యాక్సిడెంట్లు అయితే మస్తు అయితేనే ఉంటాయి ఈ రోడ్ల మీద. ఈడికెళ్ళి బొరబండ వరకు ఒక్క రోడ్ చక్కగా లేదు ఈ రోడ్లో. దీని మీదనే గ్లాస్ ఫ్యాక్టరీ బండిలు పోతాయి, అన్ని బండిలు ఈడికెళ్ళే పోతాయి, పెద్ద లారీస్ కానీ అన్నీ కానీ. మళ్ళీ వినాయక చవితి వస్తే మాత్రం మస్తు నడకం ఉంటుంది పోనీకి. బండిలు గుంతలు వినాయక పైన పోవాలంటే ట్రక్ పైన కానీ దేనిపైన కానీ మస్తు యాక్సిడెంట్లు అయితే టూ మచ్ అవుతాయి ఇక్కడ. ఈ రోడ్డుకి ఇంతవరకు ఏ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు ఈ రోడ్డు. చూడొచ్చు, ఈ రోడ్డు పైన ఎన్నిసార్లు కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదని వాహనదారులు అయితే మనకు చెప్తా ఉన్నారు. కంకర తేలినటువంటి రోడ్ల పైన ఎక్కడ చూసినా గుంటలే దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్లను చూస్తే నార్మల్గా పల్లెటూళ్ళలోని రోడ్లు కాస్త బెటర్గా ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంత అధ్వానంగా అయితే ఈ రోడ్లు తయారయ్యాయి. అసలే వస్తున్నది వర్షాకాలంలో రోడ్లపై వరద నీరంతా ప్రవహిస్తుంటే ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలియక కూడా వాహనదారులు ఆ గుంటల్లో పడి ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం ఉంటాయి. ఇప్పుడు స్కూళ్ళు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. స్కూల్ బస్సులు కూడా ఈ రోడ్లపైన నుంచి ప్రయాణిస్తే ఇటువంటి రోడ్లపైన వెళ్తున్నటువంటి ఆ బస్సులకి ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి సమయాల్లో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు అని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఒక రోడ్డు పైన అయితే ఎంత పెద్దగా అయితే గుంటలు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇలాంటి గుంతల రోడ్లు పైన ప్రయాణం నరకంగా ఉందని కూడా వాహనదారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్ల పైన ప్రయాణం చేయడం వల్ల డిస్క్ సమస్యలు, కొన్నిసార్లు వాహనాలు కూడా పాడైపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా అనేకం ఉన్నాయని కూడా వాహనదారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి రోడ్లు నగర వ్యాప్తంగా, కేవలం ఇక్కడనే కాదు నగర వ్యాప్తంగా పలు చోట్ల కూడా రోడ్లపైన ఇలాంటి గుంటలు ఏర్పడి అధ్వానమైన పరిస్థితుల్లో అయితే ఉంటుంటాయి. అలాంటి రోడ్లన్నింటిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ రోడ్లని మరమ్మతులు చేస్తే కనుక వాహనదారుల జర్నీ సాఫీగా ఈ రోడ్లపైన సాగే అవకాశం ఉంది. రానున్న వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఈ రోడ్లపైన ప్రయాణం సురక్షితం అవుతుందని వాహనదారులు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.